వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతం నుంచి అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, డబ్బులు, లావాదేవీలు, ప్రభుత్వ అధికారాలు, హోదా వృశ్చిక రాశి వారికి అన్నింటా వెన్న పెట్టిన విద్య అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో యుద్ధం పనికిరాదు. పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారందరితో కూడా వీలైనంత వరకు వాగ్వివాదం కూడా మంచిది కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లలకు అభివృద్ధిలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతన గృహాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో, ధనపరమైన చిక్కులతో అన్నిటినీ ఇంట్లో వారికి ముడి పెట్టకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల రేపేం జరగబోతుందో ఈ రోజు ముందే తెలుసుకునే శక్తి వృశ్చిక రాశి వరకు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని, కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూష్మాండ దీపము, అలాగనే విశేషమైన సేవారంగ కార్యక్రమాలలో కాళభైరవ స్వామి యొక్క సేవ మంత్రము, దీపము పెట్టేటువంటి సమయం ఆసన్నమని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, గ్రహ దోషాలని తొలగించుకునే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.